మీరు చూస్తున్నారు 9 టీవీ. సమస్య ఎక్కడున్నా బాధితుల పక్షాన నిలబడడమే మా నైజం. నెల్లూరు జెండా వీధిలోని చావు నీడలో బతుకుతున్న ప్రజల ఆర్తనాదాన్ని 2 నెలల క్రితమే 9 టీవీ ప్రపంచానికి చాటి చెప్పింది. ఏ క్షణాన కూలిపోతుందో తెలియని ఆ శిథిలమైన నీటి ట్యాంకు భయానికి స్వస్తి పలికే రోజు రానే వచ్చింది. మా కథనానికి స్పందించిన కార్పొరేషన్ కమిషనర్ యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని ఆదేశించారు. ఇది నెల్లూరు జెండా వీధిలోని ఆ పాత నీటి ట్యాంక్. పెచ్చులుడిపోయిన పిల్లర్లు ఎప్పుడు తల మీద పడుతుందో తెలియని మృత్యు పాశంలా ఒకప్పుడు దర్శనమిచ్చేది. దశాబ్దాలు గడుస్తున్నా, పాలకులు మారుతున్నా ఈ ట్యాంక్ పరిస్థితి మాత్రం మారలేదు. స్థానికుల భయం అరణ్య రోదనగానే మిగిలిపోయింది. సరిగ్గా 2 నెలల క్రితం 9 టీవీ ఈ సమస్యను వెలుగులోకి తీసుకొచ్చింది. గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా ఇక్కడి ప్రజలు ప్రాణ సంకటాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. సామాన్యుడి గొంతుకై నినదించింది. మా కథనానికి నెల్లూరు కార్పొరేషన్ యంత్రాంగం నివ్వెరపోయింది. స్వయంగా కమిషనర్ రంగంలోకి దిగి ట్యాంకును పరిశీలించారు. పరిస్థితి తీవ్రతను గుర్తించి వెనువెంటనే నిధులు మంజూరు చేశారు. నేటి నుంచి ట్యాంకు మరమ్మతులు వేగంగా మొదలయ్యాయి. కుప్ప కూలిపోతుందన్న ట్యాంకుకు ఇప్పుడు కొత్త జీవం పోస్తున్నారు అధికారులు. ప్రజా సమస్యలను ఎత్తి చూపడమే కాదు, వాటికి పరిష్కారం లభించే వరకు పోరాడడమే 9 టీవీ లక్ష్యం. జెండా వీధి ట్యాంక్ మరమ్మతులు ప్రారంభం కావడమే 9 టీవీ పట్ల ప్రజలు చూపుతున్న విశ్వాసానికి నిదర్శనం. ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం. మీ 9 టీవీ. వెల్కమ్ టు 9 టీవీ. నేను మీ అభిషేక్ని. నెల్లూరు నగరంలో ఉన్నటువంటి జెండా వీధిలో 9 టీవీ కథనానికి స్పందన. జెండా వీధిలో వాటర్ ట్యాంక్ మరమ్మతులు. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఆ రోజు 9 టీవీ ఛానల్ ద్వారా ఇక్కడ జెండా వీధిలో ఉన్నటువంటి శిథిలావస్థకు చేరుకున్న వాటర్ ట్యాంక్ వల్ల తీవ్ర భయాందోళన గురవుతున్న ప్రజలు ఏ క్షణంలో కూలుతుందో తెలియని స్థితిలో ఉన్న ఈ వాటర్ ట్యాంక్ మరమ్మతులు చేయకపోవడం, ఎటువంటి చొరవ తీసుకోకపోవడం మనం చూస్తున్న పరిస్థితి. 9 టీవీ కథనానికి స్పందించి ఈ రోజైతే ఈ జెండా వీధిలో ఉన్నటువంటి ఈ వాటర్ ట్యాంక్ ను మరమ్మతులు చేస్తున్న పరిస్థితి. ఇదే విధంగా చూసుకున్నట్టయితే అధికారులు నిర్లక్ష్యమా, నాయకులు నిర్లక్ష్యమా తెలియని పరిస్థితిలో ఉన్న ఈ వాటర్ ట్యాంక్ ని ఆ రోజు 9 టీవీ కథనానికి ఈ జెండా వీధిలో ఉన్న వాటర్ ట్యాంక్ శిథిలావస్థకు చేరుకుంది. దీనికి సంబంధించి రోడ్డుపై సబ్స్టేషన్ కానివచ్చు, అలాగే చూసినట్లయితే ఇక్కడ నీట్ గా లేని పరిస్థితి. ఈ కథనానికి స్పందించిన అధికారులు తక్షణమే చర్యలు చేపట్టి ప్రస్తుతం యుద్ధ ప్రాతిపదికన వాటర్ ట్యాంక్ మరమ్మతులు ప్రారంభమయ్యాయి. 9 టీవీ ఛానల్ క్షేత్ర స్థాయిలో వెలుగులో తీసుకొచ్చిన ఈ జెండా వీధిలో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ ను మరికొద్ది రోజుల్లోనే పూర్తిగా దీన్ని మరమ్మతులు చేసి జెండా వీధిలో ఉన్న ప్రజలకు అంకితం చేస్తున్న పరిస్థితి. ప్రజలు కూడా ఇక్కడ హర్షం వ్యక్తం చేస్తున్నారు. పక్కనే చూసుకున్నట్టయితే స్కూల్ కూడా ఉంది. ఆ స్కూల్లో చిన్న పిల్లలు ఆడుకున్న పరిస్థితి. ఏ క్షణంలో ఏమవుతుందో తెలియకుండా ఈ వాటర్ ట్యాంక్ ను ఈ రోజు ఇంత ఇదిగా మరమ్మతులు చేస్తున్నారు. గతంలో ఈ వాటర్ ట్యాంక్ చూసుకున్నట్టయితే చుట్టుపక్కల గలీజ్గా ఉన్న పరిస్థితి కానివచ్చు. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ వాటర్ ట్యాంక్ని గందరగోళం లేని పరిస్థితి. పక్కన కూడా మెట్లు కూడా ఆ రోజు శిథిలావస్థలో చేరుకున్న పరిస్థితి. మనమైతే ఆ రోజు చుట్టుపక్కల ఉన్న స్థానికులతో కూడా మనం మాట్లాడడం జరిగింది. ఇదే క్రమంలో దీంతో జెండా వీధి ప్రజల్లో కూడా ఇటువంటి వర్క్ ఇంత నీట్గా ఇక్కడ చేస్తున్నందుకు ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా సమస్యలను గుర్తించి అధికారులు దాకా తీసుకెళ్లి పరిష్కారం చూపిన 9 టీవీకి కూడా ప్రత్యేక అభినందనలు అయితే తెలుపుతున్న జెండా వీధి ప్రజలు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మెట్లు కూడా ఆ రోజు పైకి వెళ్ళి క్లీన్ చేయడానికి మెట్లు కూడా శిథిలావస్థలో చేరుకున్న పరిస్థితి. ఈ రోజు అయితే ఆ మెట్లను కూడా నీట్గా దాన్ని మరమ్మతులు చేస్తున్న పరిస్థితి. కింద చుట్టుపక్కల కానివచ్చు వాటర్ పడి అక్కడ మంచి నీటి లేని పరిస్థితి. ఇక్కడ మంచి నీరు కూడా మురికి నీరుగా ఉన్న పరిస్థితి. ఇటువంటి కార్యక్రమం నిర్వహించిన కూటమి ప్రభుత్వం కానివచ్చు, అధికారులు కానివచ్చు, స్థానికులు కానివచ్చు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ పిల్లలకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ ఈ వాటర్ ట్యాంక్ పనులైతే త్వరలోనే మరమ్మతులు అయితే క్లియర్ అవుతున్న పరిస్థితి. ఇది నెల్లూరు జెండా వీధిలో ఉన్న వాటర్ ట్యాంక్ పరిస్థితి. ఆ రోజు 9 టీవీ కథనానికి స్పందన. ఈ రోజు చూడకపోతే నగరపాలక కమిషనర్ కానివచ్చు, స్థానికులు కానివచ్చు, కూటమి ప్రభుత్వం నాయకులు కానివచ్చు ఇంతటి మహత్వమైన కార్యాన్ని ఇంత త్వరగా పూర్తి చేస్తున్నందుకు ఆ ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రత్యేకంగా 9 టీవీ ఛానల్ కూడా ఆ రోజు ఈ కథనాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినందుకు 9 టీవీ ఛానల్ కూడా కృతజ్ఞ అభినందనలు తెలుపు జెండా వీధి ప్రజలు. వీడియో జర్నలిస్ట్ ఆరిఫ్తో అభిషేక్, 9 టీవీ నెల్లూరు జెండా వీధి నుంచి.